ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అనుదినము ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో విషయాల్లో పోరాటం చేస్తూనే ఉంటారు. అనుదినం కూడా పోరాటం ఉంటూనే ఉంటుంది. తెల్లవారుగానే అనేక ఆలోచనలు వారి హృదయంలోనికి వస్తున్నాయి. రాత్రిపూట పడుకునేటప్పటికీ అనేక రకాలైన చింతలు వారిని కమ్ముకుంటూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి విజయం కావాలని ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. అటువంటి విజయం కావాలని కోరుకునేటువంటి వారందరూ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు, బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుట గల దేవుడు ఎక్కడున్నాడు? శద్రకు, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఈ యొక్క సంగతులు సదరకు, మేషకు, అబేద్నెగోలు రాజు ఎదుట మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క ధైర్యాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అనుదినం ఒక్కొక్క పరిస్థితిని ఒక్కొక్కరు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఎంతగానో భయపడిపోతూ ఉంటారు, కలవరంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీరు ముగ్గురు అయితే ఎలా ఉన్నారంటే, దేవుని యొక్క సన్నిధి వారి మీద నిలుస్తూ ఉన్నప్పుడు, దేవుని గురించిన సంగతులు వారిలో ఉన్నప్పుడు, దేవుని గురించినటువంటి భయాన్ని బట్టి దేవుని పక్షంగా వారు నిలవబడి వారు ఖచ్చితంగా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. వారి యొక్క ధైర్యం ఎలాగుందంటే, కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనంలో, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను దీనిలో ధైర్యం విడవకుందును. అనుదినము ప్రతి ఒక్కరికి జరుగుతున్నటువంటి పోరాటంలో ఇటువంటి బలమైనటువంటి శక్తిని కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే అందరి విశ్వాసాన్ని గురించి మనం తెలుసుకోవడం లేదు. కానీ ఈరోజు నీ యొక్క విశ్వాసాన్ని గురించి కానీ నీవు ఆలోచించుకున్నట్లయితే, నీ యొక్క సమస్యతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనేది అది చాలా గొప్ప విషయం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున శద్రకు, మేషకు, అబేద్నెగోయు వారి విషయంలో ఆయన ముఖము వికారం ఆయన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చాను. కనుక ఈరోజు దేవుడి లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతిదినము నీకు పోరాటం ఉంది. ప్రతిదినము జరుగుతున్నటువంటి పోరాటంలో బలమైనటువంటి విశ్వాసము ద్వారా యుద్ధం జరగక మునిపే దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి నిబ్బరం కలిగిన హృదయము నీలో ఉండాలి. ఈ యొక్క లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగోల జీవితంలో వారు ఎలా దేవుని పక్షంగా ప్రకటించారో అలా ప్రకటించినప్పుడు ప్రభు అయితే వారి జీవితంలో వారి పోరాటంలో విజయాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం, కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏలనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనములో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోయు అను వారి దేవుడు ఎవరు దూషించినో, ఆ దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తినీలుగా చేయబడినో వాని ఇల్లు ఎప్పటికీ పెంటగొప్ప ఉండబడినని ఆజ్ఞ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంతటా నుండి రాజు శద్రకు, మేషకు, అబేద్నెగోయు అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబడతావో, యుద్ధం చేయడానికి తగినటువంటి విశ్వాసాన్ని నువ్వు ప్రకటిస్తావో, ఖచ్చితంగా దేవుడిని పక్షంగా ఉండి అన్ని విషయంలో నీకు సహాయం చేయవాడు ఆయనే. కనుక నువ్వు ఏ విషయాలు అయితే భయపడుతున్నావో ఆ విషయాలన్నింటిలో కూడా నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆయన సన్నిధిని కానీ నువ్వు కోరుకున్నట్లయితే, అటువంటి ధైర్యం కలిగినటువంటి మాటలు నువ్వు ప్రకటించి దానిలో స్థిరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా గొప్ప విజయాన్ని చూస్తావు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండకైతే మన ఎవరెవరైతే ఎన్ని పరిస్థితుల్లో పరిగెడుతున్నారో, కలవరం చెంది ఉన్నారో, ఆ కలవరం కలిగినటువంటి పరిస్థితులన్నింటిలో తండ్రి మీరే ఉండి శద్రకు, మేషకు, అబేద్నెగోలకు ఎలాగైతే విజయం అనుగ్రహించారో ప్రభా, అట్టి రీతిగా విజయమును దయచేసి నాయన బలపరచమని, అనుదినము నీ సన్నిధిని అనుభవించుటకు వారి కృప దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.